ఇప్పుడు నాయుడున్న జైలర్ గారితో మాట్లాడాను. ఏమన్నారు సార్? మీరు చెప్తుంది ఫాల్స్ న్యూస్ ధరణి గారు. సార్ అవును ధరణి గారు, నాయుడు ఎక్కడికి తప్పించుకోలేదు, జైల్లోనే ఉన్నాడు. ఆ నాయుడు జైలు నుంచి తప్పించుకున్నాడంట. వాడి గ్యాంగ్తో మనల్ని ఫాలో కూడా అవుతున్నాడంట. మనం ఎక్కడే ఉంటే ప్రమాదం, వెళ్ళిపోవాలి. మీ వారికి ఎవరు చెప్పారో తెలియదు కానీ అది అబద్ధం. చూడమ్మా ధరణి, నాకు తెలియకుండా ఏం జరగదమ్మా. మీ సాటిస్ఫాక్షన్ కోసం మాట్లాడానంతే. ఇప్పుడు క్లియర్ కదా? థ్యాంక్ యూ సార్. వస్తాను. ధరణి ఎక్కడికి వెళ్ళి చచ్చిందో ఏంటో. అసలు దీనివల్ల నాకు చాలా చిరాకేస్తుంది. నేను వేసే ప్లాన్లన్నీ చెడగొడుతుంది. జీవితంలో సంతోషమే లేకుండా చేస్తుంది. నేను అనుకున్నది ఎప్పుడు జరుగుతుందో ఏంటో. ఛీ! బావా, ఏంటి నా జాంకాయ ఒంటరిగా ఉంచి నన్ను తగులుకుంది? భలే టైంకి వచ్చింది. ఏంటి బావా అలా ఉన్నావు? ఏమైంది? ఆ, ఏం లేదు, దా కూర్చో. ఏంటి బావా అలా ఉన్నావు? నా మాటకి ఇంట్లో విలువే లేకుండా పోయింది లేక. ఫీల్ అవుతున్నావా బావా? బాధగా ఉంది లేక. ఎవరితో షేర్ చేసుకోవాలో తెలియట్లేదు. పర్లేదా, నీతో కొంచెం మాట్లాడొచ్చా? అదేంటి బావా అలా అంటావు? నీతో మనసారా మాట్లాడడం కోసం నేను ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? ఆ? నువ్వేమో ఇలా ఉన్నావు, ధరణి ఏమో అలా ఉంది. మన మంచి కోసమే కదా నేను ఆలోచించేది. ధరణి నన్ను అర్థం చేసుకోవట్లేదు. నువ్వు చెప్పు, స్వాతి నేను బయటికి తీసుకెళ్తాను తప్ప? అయ్యో బావా, అస్సలు తప్పే కాదు. 100కి 100 పాళ్ళు నీ ఆలోచన కరెక్ట్. మరి తనేమో కాదంటుందే. సర్లే, నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావు, సంతోషం. నేనెప్పుడు నిన్ను అర్థం చేసుకున్నాను బావా, నువ్వెప్పుడు నన్ను అర్థం చేసుకుంటావా అని నిన్ను చూస్తూ బ్రతికిస్తున్నాను తెలుసా? నిజమా? అవును బావా. ఏమో లేక ధరణి ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో. నాయుడు మంచోడు కాదంటే వినదు, వాడు ప్రాణాలు తీసేస్తాడంటే నమ్మదు. పిచ్చెక్కిపోతుంది తెలుసా? ఊరుకో బావా, నువ్వేం బాధపడకు. ఆ ధరణి అంతే, ఎవరి మాట వినదు. తన మాట అందరూ వినాలనుకుంటుంది. లేక అమ్మన దానిమ్మో, ఇదెప్పుడొచ్చింది? కొంపలు అంటుకున్నాయి. ఇప్పుడెలా? ఆదిత్య గారు, ధరణి, నువ్వు అనుకున్నట్టేం కాదు. మీ గురించి నాకు తెలుసులేండి. నీకు అసలు బుద్ధి జ్ఞానం అనేవి ఉండవా? ఎవరితో ఎలా నడుచుకోవాలో తెలీదా? హలో, ఆపు. నాకు చెప్పడం కాదు, నువ్వే సరిగ్గా నడుచుకోవడం లేదు. నోర్ముయ్. ఏంటి నోరు మూసేది? నీ వల్లే బావి ఇలా తయారయ్యాడు. చూడు ఎలా భయపడిపోతున్నాడు. ఆ నాయుడు మనుషులు ఎప్పుడు ఏం చేస్తారో అని వణికిపోతున్నాడు. బావ చెప్పింది వినొచ్చు కదా, ఎందుకంత పంతం పట్టుకుని కూర్చుంటావు? హలో, నీకే చెప్పేది. ఇంక నువ్వు ఆపుతావా? ఇప్పుడు వినదు బావా, వినదు. నువ్వు ఉండలేక తనకెప్పుడేం చేయాలో తెలీదా ఏంటి? నువ్వు మాట్లాడుకో. ఆయన
చేయొద్దని చెప్తున్నారు కదా, ఇంక నువ్వు సైలెంట్గా ఉండు. సరే. ధరణి, నిజం చెప్తున్నాను. నేనేం చేస్తున్నానో నాకే తెలియట్లేదు. పక్కన ఎవరూ లేకపోతే ఉండలేకపోతున్నాను. ఏదో పిచ్చి పిచ్చిగా ఉంది. ఎవరితోనా మాట్లాడితే గానీ మనసు కుదుట పడట్లేదు. నా చుట్టూ ఆ నాయుడు వాడి మనిషిలా కనిపిస్తున్నారు. నాకు చాలా భయంగా ఉంది. భయపడకండి ఆదిత్య గారు, మీ ప్రాబ్లం నాకు తెలుసు. దీనికి పరిష్కారం ఉంది. నాతో రండి. ఎక్కడికి ధరణి? చెప్తాను, రండి. ఛీ, కరెక్ట్ టైంకి వచ్చింది పిశాచి. కొంచెం లేటుగా వచ్చింటే దీని సొమ్ము ఏమైనా పోయేదా? ధరణి, ఇప్పుడు నాకేమైందని ఇక్కడికి తీసుకొచ్చావు? ఐఎమ్ ఫైన్. ఇంటికి వెళ్తాం పదా. ప్లీజ్ నా కోసం రండి. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. రండి. మీరు ఫోన్లో చెప్పింది ఆదిత్య గారి గురించా? అవునండి. ఏం చెప్పావే నా చెగోడి? ఈడేం చేస్తాడో ఏంటో. అడ్డంగా దొరికిపోయాను. నోరు తిరగని పేర్లు అన్నీ చెప్పి ఇంజెక్షన్ పొడి చేస్తాడేమో. ఎప్పటి నుంచి ఇలా ఉందండి? ఈ మధ్య నుంచేనండి. ఏమైందరణి నాకు? పాపం ఏమైందో ఆయనకి తెలియడం లేదండి. మీకు చెప్పాను కదా, నాయుడుని అరెస్ట్ చేయించిన దగ్గర నుంచి వాడేదో చేస్తాడని ఊహించుకొని భయపడిపోతున్నారు. ఈయనలో భయం బాగా పెరిగిపోయింది. ఆ నాయుడు వెంటపడి తరుముతున్నట్టు, మమ్మల్ని చంపడానికి వస్తున్నట్టు ఊహించుకుని భయపడిపోతున్నారు. నిజానికి ఆ నాయుడు జైల్లోనే ఉన్నాడు, బయటికి రాలేదు. కానీ ఆదిత్య గారు వచ్చాడు అంటున్నారు. ప్రాబ్లం ఇదండి డాక్టర్ గారు, మీరే సాల్వ్ చేయాలి. ఓహో, నన్నిప్పుడు మానసిక రోగిని చేసావా? ఇది కూడా మంచిదేలే. ఏ అదో పని చేసినా తప్పించుకోవచ్చు. ఈ విషయంలో మీరేం దిగులు పడకండి. ఇంతకంటే సివియర్ కేసులనే నేను డీల్ చేస్తుంటాను. ప్రస్తుతానికి ఫస్ట్ కోర్స్ కింద కొన్ని మెడిసిన్స్ రాసిస్తాను. అవి వాడాక రిజల్ట్ను బట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. ఒక క్వార్టర్ మంది ఇచ్చారా, హాయిగా గొంతులో పోసుకుంటాను. ఈ ట్యాబ్లెట్లు ఇవ్వకరా బాబు, మన వల్ల కాదు. వస్తాను డాక్టర్. ఓకే అమ్మా. థ్యాంక్ యూ డాక్టర్. టేక్ కేర్. స్వాతి, ఏమైంది నీకు? జరుగుతున్నవన్నీ కళ్ళారా చూస్తూ కూడా అసలేం మాట్లాడకుండా మీ వదిన మాటలే వింటావే? నువ్వు చేసిందేం బాలేదు స్వాతి. నీకోసం మీ అన్నయ్య ఎంత మదన పడిపోతున్నారో నీకు అర్థం కావట్లేదా? నీ మూలంగా ఎవరి ప్రాణాలు ఎప్పుడు గాల్లో కలిసిపోతాయో తెలియడం లేదు. అసలు ఎందుకు ఇలా తయారయ్యావు? ఏ ఒక్క మాట నువ్వు మీ అన్నయ్య మాట వింటానని అనలేకపోయావు? మా బావ ఎంత బాధపడ్డాడో నీకు తెలుసా? ఏంటి మీ వదిన మీద అంత నమ్మకం ఏంటి? నన్ను అంటున్నారు, మీరు మాత్రం మాట్లాడారా? ఇప్పుడు వచ్చి నన్ను హింసిస్తున్నారు. ఇవే మాటలు గట్టిగా వదిన ముందు మాట్లాడలేకపోయారా? అక్కడేమో భయం, నా దగ్గర మాత్రం అంటారు. నాకు మాత్రం ఇక్కడే ఉండి మీ ప్రాణాలతో చలగాటాలు ఆడాలని ఉంటుందా? అన్నయ్య ఆ మాట చెప్పకముందే నేను నిన్న వదినతో వెళ్ళిపోతానని చెప్పాను. ఆ సంగతి మీకు తెలుసా? ఓ మాట్లాడుతున్నారు. మాట్లాడటం కాదే, లోపలున్న భయం మమ్మల్ని ఊరికే ఉండనివ్వడం లేదు. సరే, నువ్వు మీ వదినతో మాట్లాడావు కదా, ఏమంది? ఏమంటుంది? వెళ్ళొద్దు అంటుంది, అంతేగా? ఇలా అయితే కష్టం స్వాతి. నేనేం మాట్లాడలేక కాదు, నాకు ఆ ధరణి అంటే భయం ఏం కాదు. కాకపోతే నా మాటకి విలువ ఇవ్వదు కాబట్టి నేను మాట్లాడడం లేదు. ఆ మహాతల్లి ఆదిత్య మాటలే లెక్క చేయదు, ఇక మన మాటకి ఏం విలువిస్తుంది? మరిప్పుడు నన్ను ఏం చేయమంటారు? నువ్వు ఇంకొకసారి గట్టిగా మాట్లాడి
అర్థమయ్యేలా ధరణికి చెప్పు. నువ్వు మాత్రం ఇక్కడే ఇలా మొహం పెట్టుకుని ఉండొద్దు. నువ్విలా ఉంటే మేమెవరం ప్రాణాలతో మిగలం. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు? మాట్లాడతానని చెప్పు స్వాతి. నేను వదిన మాటకు ఎదురు చెప్పలేను. విన్నావా అత్త? మన ప్రాణాల కంటే ఆవిడ మాటలు ఎక్కువైపోయాయి నీ కూతురికి. ఇంకేం చేస్తాం? ఆ నాయుడు ఒక్కొక్కరిని చంపుతూ ఉంటే చూస్తూ ఏడుస్తూ ఉందాం. మన వంతు వచ్చాక స్వాతి చూస్తూ ఉంటుంది. స్వాతి, ఎందుకు చెప్తున్నామో అర్థం చేసుకోమ్మా. నువ్వు ధరణి మాటలు వింటూ కూర్చుంటే ఇక్కడ రక్తపాతం జరక్క మారదు. ఆ తర్వాత నువ్వు నాయుడిని పెళ్లి చేసుకోవాలి. నీకు వేరే దారే ఉండదు. చేసుకునేలా వాడు చేస్తాడు. అంతవరకు వెళ్ళడం అవసరమా? ముందు జాగ్రత్త పడితే అందరూ హాయిగా ప్రాణాలతో ఉండొచ్చు కదా. మనుషులున్నప్పుడే నిర్ణయం తీసుకోవాలి. పోయాక ఆలోచించి బాధపడి ప్రయోజనం ఉండదు. ఇంతకు మించి మేమేం చెప్పలేం. తర్వాత నీ ఇష్టం. ఛే! అమ్మా ధరణి గారు. వచ్చారా మూర్తి గారు? మీకోసమే చూస్తున్నాను. కూర్చోండి. అత్తయ్య గారు, ఆదిత్య గారు. ఈ ఎర్రలాల్చిగాడెవడు? ఎవరు ధరణి? ఆయన పేరు మూర్తి అండి. మ్యారేజ్ బ్యూరో నడుపుతున్నారు. ఓహో, స్వాతి గురించి చెప్పాను. మంచి సంబంధం ఉందన్నారు. ఫోటో తీసుకుని రమ్మని చెప్పాను. మూర్తి గారు తీసుకొచ్చారా? తెచ్చానమ్మా. చాలా మంచి కుటుంబం. అబ్బాయి అమెరికాలో జాబ్ చేస్తున్నాడు. ఒక్కడే కొడుకు. హాలిడేస్కి మొన్ననే హైదరాబాద్ వచ్చాడు. అన్నీ కుదిరితే నెల రోజుల్లో పెళ్లి చేసుకుని భార్యతో అమెరికా వెళ్ళిపోవాలని ఆలోచిస్తున్నాడు. మీరు ఈ ఫోటో చూసి సరే అంటే నేను వాళ్ళతో మాట్లాడతాను. ముందు అత్తయ్య గారికి చూపించండి. స్వాతి, అబ్బాయి నీకు నచ్చాడా? నేనెప్పుడు నీకు చెప్పేది ఒకటే మాట, నీ ఇష్టం. మీరేమంటారు అత్తయ్య? మంచి సంబంధమే కాదన్ను. ఆ అబ్బాయి బానే ఉన్నాడు. కాకపోతే ఏంటత్తయ్య? అమెరికా అంటున్నారు. అంత దూరం అంటేనే భయంగా ఉంది. అంటే ఏదో చేస్తారని కాదు. ఒక్కగానొక్క కూతురు కదా. వారానికి ఒక్కసారైనా దాన్ని చూడాలనిపిస్తుంది కదా. అదక్కడుంటే నాకెలా కుదురుతుందమ్మా? ఒకవేళ నేను పోయినా కూడా చూడ్డానికి రావడానికి కూడా వీలు పడదు. అదే నా బెంగ. అత్తయ్య, ఇప్పుడు మనం ఎక్కడున్నాం? మీరు ఇంకా పాత రోజులే పట్టుకునున్నారు. టెక్నాలజీ ఎంత పెరిగిపోయిందో మీకు తెలియడం లేదు. వారానికి 2 సార్లు కాదు, గంటకి 10 సార్లు ఇక్కడి నుంచే మీ అమ్మాయిని చూస్తూ ఫోన్లో మాట్లాడుకోవచ్చు. ఇంకా అవసరం అనుకుంటే సగం రోజు తిరిగేసరికి మీ అమ్మాయిని రప్పించొచ్చు. అత్తయ్య, ఇంకేం ఆలోచించకండి. మంచి సంబంధం, ఒప్పుకోండి. ఏంటత్తయ్య, మీరు చెప్పిందే సమస్య అయితే ఇబ్బంది ఏం లేదు. వేరే ఏదైనా ఉంటే చెప్పండి. ఇంకేం లేదమ్మా.
అదే నేను చెప్పిన తర్వాత ఓకే కదా? నీ ఇష్టం ధరణి. థ్యాంక్స్ అత్తయ్య. దిగిలేం పెట్టుకోవద్దు. స్వాతి జీవితం చాలా బాగుంటుంది. ఆదిత్య గారు మీరేమంటారు? ఏమంటాను? పిన్ని ఓకే అంటే నాకు ఓకే. మూర్తి గారు మా అందరికీ సంబంధం నచ్చింది. వెంటనే వెళ్ళి వాళ్ళతో మాట్లాడండి. అలాగేనండి, అక్కడ ఓకే అయిపోయినట్టే. నేను ఎంత చెప్తే వాళ్ళకంత. అసలు నువ్వు చెప్తే కదరా, ముందు ఈ గడప దాటు నీకుంటదిరా. మరి ఓకే చేసేయండి. మంచి రోజు చూసుకుని పెళ్లి చూపులు నిశ్చితార్థం కలిపి పెట్టుకుందాం. తప్పకుండానమ్మా, ఫోన్ చేస్తాను. మరి నాకు సెలవు ఇప్పించండి. వెళ్ళండి. స్వాతి, త్వరలోనే పెళ్లి, నెలలోనే అమెరికా ప్రయాణం. ఏం అమెరికానో ఏం పెళ్ళో. ఆ పెళ్ళయ్యేలోపు ఈ ఇంట్లో ఎవరుంటారో ఎవరు పోతారో. నోర్మొయ్. శుభమా అని ఇంట్లో శుభకార్యం గురించి మాట్లాడుతుంటే నీ అపశకునాలేంటి? పో అవతలికి. అబ్బో, ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టుంది. తెల్లారితే ఏం జరుగుతుందో తెలీదు. అన్నీ ఇప్పుడే అయిపోయినట్టు మాట్లాడుతున్నారు. ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం. చెబితే వింటారా? వద్దన్నదే చేస్తారు. నాకెందుకులే. స్వాతి, తను అలాగే అంటుందిలే, తెలిసిన విషయమేగా, నువ్వేం పట్టించుకోకు. పెళ్లి సంబంధం తెస్తావురా ఎర్రలాల్చిగా, చెప్తారా నీ సంగతే. అన్నా, ఆడొచ్చిండన్నా. ఆగో. ఎవర్రా మీరు? చూస్తే రౌడీ వేతల్లో ఉన్నారు. నా బండి ఆపేరే. మీలో ఎవరికైనా అమ్మాయిని చూసి పెట్టాలా? అవునా, అమ్మాయిని చూసి పెడతావా? ఎంత రేట్లో ఉన్నారు? ఒరే సచ్చినోడా, నేను మాట్లాడింది పెళ్లి సంబంధం కోసంరా. మా పెళ్లి తర్వాత గానీ ముందు నీ పెళ్లి చేస్తానురా. ఆదిత్య చెల్లెలకి పెళ్లి సంబంధం ఎందుకు తెచ్చావురా? ఏం తేకూడదా? నువ్వు చస్తే ఆడవడానికి ఎవరైనా ఉన్నారా? అర్థమైంది సార్. ఇక నేను ఆ ఇంటికి వెళ్ళను, సంబంధాలు కూడా చూడను. ఇక ఈ మ్యారేజ్ బ్రోకర్ పనే మానేస్తాను. నన్ను వదిలేయండి. నమ్మొచ్చా? ప్రాణం తీసేస్తానన్న తర్వాత ఎవడైనా అబద్ధం చెప్తాడా సార్? పో పో. బావా, సోత్తంటే ఇది కావాలని నన్ను రెచ్చగొడుతున్నట్టుంది. ఇక ఆగలేను. ఫేస్లో ఫేస్ ఇటు చూసేయాల్సిందే. చూసా 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 ఒక హృదయాన్ని అలా చూస్తున్నావేంటి బావా? నాకెందుకో నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు లేక. నేనెప్పుడు ఇలాగే ఉన్నాను కదా బావా. నేను ఇప్పుడేగా చూస్తున్నాను. ఏం లేదు, ఏం లేదు. బావా, ఇప్పుడు నీ మనసులో నాకు చోటుందా? ఏ లేక? అంటే నీ మనసులో ఉన్నది ధరణినే అంటావు కదా. నువ్వు దానికి సొంతం అని చెప్తావు కదా. చెప్పానా? గుర్తులేదా బావా? ఆనే ఉంటాను. కానీ ఇప్పుడు నా మనసు ఏదో కోరుకుంటుంది. వేరే ఏదో సొంతం చేసుకోమని నాకు చెప్తుంది. నిజంగా నా బావా? నిజం. నాకు ఆ అదృష్టం ఉందా? నీకు అలా అనిపించట్లేదా? లేక బావా, డాడీ